అండి, వెల్కమ్ టు వరు మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజైతే నేను వెజ్ కాకుండా నాన్ వెజ్ రెసిపీ చేస్తున్నాను. అదేంటంటే మీ అందరికి ఇష్టమైన చికెన్ పకోడా. సో ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి వీడియోలోకి. దీనికోసం నేను అరకిలో చికెన్ తీసుకొని ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ సాల్టు, అలాగే ఒక స్పూన్ కారం, అలాగే ఒక చెంచా ధనియాల పౌడరు, పావు టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా పసుపు, ఇవన్నీ వేసి మొత్తం బాగా పట్టించుకుందాం ఇలా ముక్కలకి అన్నిటికీ అంటేలాగా. కొంచెం దీంట్లోకి తండూరి చికెన్ పౌడర్ తీసుకున్నాను నేను, అది ఒక హాఫ్ స్పూన్ వేసాను. అలాగే గరం మసాలా ఒక స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఒక చెంచా కార్న్ఫ్లవరు, ఇంకొక చెంచా శనగపిండి, ఇవన్నీ బాగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని నిమ్మ చెక్క ఒక హాఫ్ చెక్క వేసానండి. ఇవన్నీ కూడా ఇంకోసారి కలుపుకొని ఎప్పుడు రెగ్యులర్గా వాడే రెడ్, ఎల్లో, ఆరెంజ్ ఇవే కాకుండా ఈసారి కొంచెం కొత్తగా గ్రీన్ కలర్ వేసి చూద్దామని గ్రీన్ కలర్ వేసాను, కొంచెం ఫుడ్ కలరు. ఎప్పుడు రెగ్యులర్ కాకుండా కొంచెం వెరైటీగా ఉండని అని. ఇది కూడా ఇంకోసారి ఇలా మొత్తం కలిపేసి పెట్టుకుందాం. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం దీన్ని. కలిపేసుకున్నాం కదా, దీనికి మూత పెట్టేసి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఫ్రిడ్జ్లోంచి తీసేస్తున్నాను. కొంచెం లైట్గా గ్రీన్గా ఉంది. టేస్ట్ ఏం మారదండి, జస్ట్ కలర్ మాత్రమే మారుతుంది ఫుడ్ కలర్ గ్రీన్ వేయడం వల్ల. అంతే, పెద్ద తేడా ఏం ఉండదు. వెరైటీగా ఉంటుందని కొంచెం ట్రై చేశాను అంతే. ఓకే, ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు దీంట్లోకి వేసేసుకుందాం. ఒక్కొక్కటిగా వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి 10 నిమిషాల దాకా కలపకూడదు. దాదాపుగా కనీసం 5 మినిట్స్ అయిన తర్వాతనే దీన్ని కలపాలా, లేదంటే మసాలా వీటికి పట్టుకోదు. 5 నిమిషాల తర్వాత ఇలా చూద్దాము. ఇప్పుడు చూడండి, ఒకదానికోటి అతుక్కోలేదు, ముక్క సపరేట్ వచ్చింది. మసాలా కూడా పట్టుకుంది వీటికి. సో మీడియం ఫ్లేమ్లోనే ఇంకా కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి కలరు. అప్పుడే లోపల చికెన్ ముక్క కూడా ఉడుకుతుంది, బాయిల్ అవుతుంది, ఫ్రై అవుతుంది కూడా. ఇప్పుడు వీటిని పక్కా తీసి పెట్టుకుందాం. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి వేసుకుందాం. మిగిలిన ముక్కల్ని కూడా ఇలాగే వేసుకుందాం. పొడి చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకే కొంచెం జీడిపప్పులు వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం ఇట్లా.
ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే కరివేపాకు కూడా ఇలాగే ఫ్రై చేసుకుందాం. ఇది కూడా ఒక ప్లేట్లో తీసుకుందాం. పచ్చిమిర్చి చీలికలు కూడా ఇలా చేసుకుందాం, కొంచెం ఫ్రై. పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇవి ఫ్రై ఈ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక 1/2 స్పూను మిర్చి పౌడరు, అలాగే 1/2 స్పూను జీరా పౌడరు, జీలకర్ర పౌడర్ వేసుకొని కొంచెం దీన్ని ఇలా కలపండి. ఇప్పుడు తీసుకున్నాం కదా, దీని మీద కొంచెం లైట్గా స్ప్రింకిల్ చేద్దాం, ఇట్లా లైట్గా. ఫైనల్గా మనము ఫ్రై చేసుకున్న కాజు, మిర్చి, కరివేపాకు ఇలా గార్నిష్ చేసుకుందాం.